యోధా రాసిన పత్రిక మొదటి అధ్యాయము. మన మధ్య అఖిల్ ఉన్నాడు, అఖిల్ చదువుతాడు. 6వ వచనము. చదువు నాన్న. చాలండి. మరలా నేను చదువుతున్నాను, ఇంకా పేజీలు తిప్పుతున్నారా? ప్రకటన ముందు ఉంటుంది. యోధా ఎక్కడున్నాడో దొరకలేదా మీకు? యోహాను 3వ పత్రిక తర్వాత ప్రకటన ముందు యోధా పత్రిక ఉంటుంది, ఒకటే ఉంటుంది. కనుక మీరు లేఖనాన్ని మీరు గమనించండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. మరొక లేఖనము, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము. మా సహోదరుడు మాథ్యూ ఉన్నాడు, చదువుతాడు. 4, 5 వచనాలు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పించినప్పుడు కాపాడాను. మరొక లేఖనము కూడా చదివితే మంచిది అని అనిపిస్తుంది. మొదటి పేతురు 3వ అధ్యాయము. మొదటి పేతురు 3వ అధ్యాయము. దయచేసి మనము లేఖనాలను ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దాము వాక్యాన్ని. 19, 20 వచనాలు మన మధ్య పుష్పలత చదువుతుంది. మొదటి పేతురు 3వ అధ్యాయము 19, 20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు బడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా, ఇందాక 3వ అధ్యాయంలో మనం చూసాము, నోవాహుతో కలుపుకొని నోవాహు మరి 7 రక్షించబడ్డారని. ఇక్కడ సంఖ్య చెప్తున్నాడు, 8 మంది రక్షించబడ్డారు అని. అదే పేతురు 2 అధ్యాయాల్లో ఒకే ఆన్సర్ వచ్చేటట్లుగా ఆయన రాసి ఉన్నాడు. సరే, మంచిది. మరొక లేఖనము కూడా ఒకసారి మీకు లేఖనాలు చూపిస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. సరే, ఒకసారి మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి వెళ్దాము. ఈ లేఖనం నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా లేఖనాన్ని వినండి.
4-5 వచనాలు నేను చదువుతాను. మొదటి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణీ అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. జాగ్రత్తగా విందాము. పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటాలు ఉండెను. దాని తోక, జాగ్రత్తగా విందాం, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనముని యొద్దకును కొనిపోబడెను. దేవుడి పరిశుద్ధ లేఖనాలను తన వెనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి దయచేసి ఎవరైతే మొన్న గురువారము ఆదివారం రాలేకపోయారో వారు మీ చేతులు ఎత్తండి. మీ కొరకుని మరలా ప్రార్థన చేస్తాను. ఏ ఆరాధన దేవుడు తప్పిపోకుండా దేవుడు మిమ్ములను తన వాక్యముతో నిలబెట్టాలని, తన యొక్క ప్రత్యక్షతలో దేవుడు నిలబెట్టి తిరిగి మరలా ఆయన తన ఎదుట సజీవ సాక్షులుగా వాడుకోవాలని వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. రోగులైన వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఈరోజు మనకు అధికారం ఇవ్వబడింది. పరలోకము యొక్క అధికారం మనకు ఇవ్వబడింది. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే, గురువారం దేవుడు మాట్లాడాడు, నువ్వు నమ్మినట్లయితే పరలోకములో మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు, మన కొరకు దాచబడిన మేలులు అన్నీ మన ఎదుటే ఉన్నాయి. అవన్నీ మన వెనకే నిలబడి ఉన్నాయి. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే వాటిని పొందుకునే వెళ్తావు ఎక్కడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండండి. నేను ప్రార్థన చేస్తూ ఉంటా. ఎవరో ఆపొద్దు, స్తోత్రాలు చెల్లించడం ఆపొద్దు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నా, సంఘము కొరకు నేను ప్రార్థన చేయబోతున్నా. ఆయన మహాగణుడు, ఆయన ఏమీ లేనప్పుడే ఉన్నాడు, ఎవరు లేనప్పుడే ఉన్నాడు. ఆయన రాజుగా ప్రకటించడానికి చట్టము లేనప్పుడే ఆయన ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఒక నిమిషమైన కాలము లేనప్పుడు ప్రారంభములోనే ఉన్న దేవుడుగా ఉన్నాడు ఆయన. అలాంటి గొప్ప మహాదేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అందరూ స్తుతులు చెల్లి ఆపవద్దు అని చెప్పాను. నేను ఆపవద్దు అని చెప్పాను. మీరు స్తుతులు చెల్లిస్తూ ఉంటే మీ బలహీనతల నుంచి మీకు విడుదల, దేవుని సన్నిధి నుంచి దూరం అవటానికి మిమ్ములను పట్టుకుంటున్న శోధన నుంచి విడుదల దేవుడు సమస్తమును దేవుడు కలగజేస్తాడు. ఇక నీ జీవితంలో సాకు చెప్పకుండా దేవుడు తన ఆత్మతో నింపుతాడు. అట్టి గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు సంఘములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకలాశీర్వాదములు కారణభూతుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఇక్కడ ఉన్న సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నా, వచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, రాలేకపోయిన వారి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నా. ఎందు నిమిత్తం వారు రాలేకపోయారో ప్రభా, వారు మరొక ఆరాధనలో సజీవులుగా కలుసుకోవటానికి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే నాయన, మొన్న గురువారం ఆదివారం ఎవరైతే రాలేని పరిస్థితుల్లో ఉండి రాలేకపోయారో ఈరోజు వారిని నడిపించిన విధానం కొరకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. జరగబోయే ఆరాధనలన్నింటిలో కూడా సజీవులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బలహీనతలు ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారిలో నుంచి తొలగిపోవులాగున, అది ఎలాంటి బలహీనత అయినా, అది ఎలాంటి వ్యాధి అయినా, అది ఎలాంటి రోగమైనా, అది ఎలాంటి మరణమైనా, ఒకవేళ పాతాళ మేలులో నిలబడి ఉన్న వాటన్నిటిని యేసుక్రీస్తు నామములో ఈ స్థలములో నుంచే వెళ్ళగొట్టించున్నాను, వారి జీవితములో నుంచి వెళ్ళగొట్టించున్నాను. మీరే కార్యము చెయ్యండి ప్రభా. మీరు ముట్టినందుకు వందనాలు, మీరు స్వస్థపరిచినందుకు వందనాలు. చురుకైన ఆత్మను దయచేయండి, వాక్యము ద్వారా మాతో మాట్లాడండి.
చదవబడిన ప్రతి లేఖనము అది నీ గ్రంథములో అది ఉన్నది ప్రభా. అది నీవు చెబితేనే ప్రవక్తలు రాశారు. అది నీ ఉద్దేశాలు అయ్యా వారికి కనబరిచినప్పుడు కనబడినవి రాశారు. వారు విన్నవి రాశారు, వారు చూసినవి రాశారు, వారు అనుభవించినవి రాశారు ప్రభా. కనుక ఈ లేఖనాన్ని మీరే దిగివచ్చి మీరు మాతో మాట్లాడండి. ఈ లేఖనములో ఉన్న ప్రత్యక్షత ఈరోజు మేము పొందుకోవటానికి మాకు సహాయం చేయి ప్రభా. నువ్వెంతో గొప్ప దేవుడవు. ఎస్టర్ ఆరాధన మేము వెళుతున్నాము అంటే నిజంగా మా జీవితానికే ఒక పునరుద్ధానం వచ్చిందన్న ఒక సంతృప్తిని మేము పొందుకొని ఈ స్థలములో నుంచి వెళ్ళటానికి అలాంటి గొప్ప ఉత్సాహాన్ని మాకు దయచేయండి ప్రభా. ఈ ప్రజలతో, ఈ సంఘముతో, అలా కూడి ఉన్న ప్రతి వారితో, చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరితో, యవనస్తులతో, అదే సమయంలో నాతో కూడా మీరు మాట్లాడండి. అలాగే ఎవరైతే ఆన్లైన్లో వాక్యం వింటున్నారో వారితో కూడా మీరు మాట్లాడండి. ఆ కుటుంబాలతో మీరు మాట్లాడండి ప్రభా. దేశ విదేశాల్లోకి వెళ్ళుచుండగా మా బంధువులు, మా రక్త సంబంధికులు దేవా ఈ యొక్క వర్తమానాన్ని వింటూ ఉండగా వాళ్ళ కుటుంబాల్లో కూడా బలహీనతలు ఉంటే తొలగించండి, బంధకాలుంటే తెంపివేయండి ప్రభా. నీకు స్తోత్రము చెల్లించుచున్నాను. ఆ కుటుంబాలకు కూడా పరిపూర్ణమైన రక్షణ, విడుదల దయచేయండి. ఈ వాక్యము అయా సముద్రాలు దాటి వెళుచుండగా, బూదిగంతముల వరకు వెళుచుండగా వినిన చెవిన పడిన ప్రతివాడు ఆశీర్వదించబడునుగాక. ఈ లేఖనమైన ప్రతివారు వాక్యం యొక్క ప్రత్యక్షతను పొందుకొందురుగాక. నీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ దినముందు మీరే దిగివచ్చి మాతో మాట్లాడి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం ఆమెను చెప్పాలా? మంచిది, అందరం కూర్చుందాం. మంచిది. ఈరోజు దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ సాటి లేని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నేను నా శుభవందనాలు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో శ్రేష్టమైన ఒక లేఖనాన్ని మన ఎదుటి తీసుకొచ్చాడు. నేను ఆ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు, వర్తమానం చదువుతున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ప్రభా, ఎంత మర్మయుక్తమైన విషయాలు మా కొరకు నువ్వు దాచి ఉంచావా అని నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయాను. మరి ఈరోజున నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఈరోజు అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు లేఖనము మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రతివారు కూడా వాక్యాన్ని గ్రహించడానికి, గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇంచుమించుగా 9 పేజీలు వర్తమానం తీసుకొని వచ్చాను. ప్రభువుని నేను అడిగి ఉన్నాను, ప్రభా రేపు ఆదివారము, శుక్రవారము నేను నందిగం ప్రార్థనకి వెళ్ళినప్పుడే నేను ప్రభువుని అడిగాను, ప్రభు ఆదివారం ఒక ప్రత్యేకమైన వర్తమానం ఇవ్వు ప్రభా. నేను ఎప్పుడైనా దేవుణ్ణి ఒక మర్మయుక్తమైన వర్తమానం సంఘానికి అన్నప్పుడల్లా దేవుడు నాకు ఇస్తానే ఉంటాడు. ఈరోజు కూడా నేను శుక్రవారం అక్కడ నందిగంలో ప్రార్థన అయిన తర్వాత అక్కడ చాలా మంచిగా ప్రార్థన జరుగుతుంది. ప్రజలు ఆసక్తితో వస్తున్నారు, అక్కడ ప్రజలు సహకరిస్తున్నారు. మరి చలమయ్యాల ఇంట్లో జరుగుతున్న ప్రార్థన బట్టి, మరి అలాగే శ్యామ్ గారు, అలాగే బసవేశ్వరరావు వారి కుటుంబము, అలాగే ఇంకా అక్కడ కొన్ని కుటుంబాలు చక్కగా సహకరిస్తూ వంట చేసే విషయంలో కానీ, మరి లలిత, మరి అలాగే ప్రతి శుక్రవారం అక్కడ భోజనాలు పెడుతున్నాను. ప్రజలు వచ్చి ఆసక్తిగా వాక్యం వింటారని, కనుక వారి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఆత్మలు రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మరి వెనక నేను మహేష్కి చెప్పాను, ఈరోజు వరకు నాకు చెప్పలేదు, వెనక బాప్తిసం తొట్టి కట్టాలి. ఇది చాలా అర్జెంటు. ఎందుకంటే ఆత్మలు మూలుగుతున్నాయి రక్షించబడాలని, కానీ మనము సిద్ధపరచట్లేదు. ఆ తప్పు మనదే. ఒకవేళ వాళ్ళు ఏదన్నా ప్రమాదంలో చనిపోతే ఆత్మలకి నేను లెక్కప్పు చెప్పాలని నేను భయపడుతున్నా. కనుక బాప్తిసం తీసుకోవటానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. అది ఎక్కడ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఇమ్మీడియట్లుగా దేవుని కొరకు మనం పని చేయాల్సిన అవసరత ఉన్నది. కనుక ఎవరైనా మీకు తెలుసుంటే టాపీ మేస్త్రిని, హెల్పర్ని పంపించండి. నేను చలమయ్య కూడా చెప్పాను, మేస్త్రి తీసుకురా, మన ఇద్దరమైనా నిలబడి కాస్త సిమెంట్ తెప్పిస్తాను, ఇసుక కలిపి మనమైనా చేద్దాము. ముందు ఇమ్మీడియట్లుగా దేవుని పని ఆపకూడదు. మన పనులు మనం ఆపుకోవట్లేదు, దేవుని పని ఆపకూడదు అని చెప్పడం జరిగింది. కనుక ఒకవేళ మీకు తెలిస్తే ఎవరైనా ప్రార్థన అయిన తర్వాత ప్రయత్నం చేసి ఆ విషయాన్ని నాకు సాయంత్రం కల్లా నాకు తెలియచేయండి. ఇమ్మీడియట్లుగా రేపు ఖచ్చితంగా బాప్తిసం తొట్టి కట్టవలసిన అవసరత
ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే దేవుడు ఒత్తిడి చేస్తున్నాడు. ఇప్పటిదాకా నాకు నాది పగలగొట్టిన తర్వాత ఇప్పటిదాకా నాకు ఆలోచన రాలేదు, కానీ దేవుని ఆత్మ నన్ను ఒత్తిడి చేస్తుంది. అర్జెంటుగా బాప్తిసం తొట్టి కట్టు 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 అని. అంటే దేవుడు రక్షించుకునే ఆత్మలో నేను సిద్ధపరచుకుంటున్నాడు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఆయన కొరకు జీవించాలనే ఆత్మలు వాక్యముతో సిద్ధపడుతున్నాయి. ఆయన రాజ్యానికి వారసుల్ని జగత్పునాది వేయబడక మునుపు ఎవరినైతే నిర్ణయించుకున్నారో వారిని ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. వాళ్ళ కొరకు మనం పనిచేయాలి. మన కొరకు ప్రవక్తలు పనిచేయాలా? ఆమేన్. మన కొరకు అపోస్తలులు పనిచేయాలా? మన కొరకు దేవుని దూతలు పనిచేయాలా? మరి మనం ఏం చేయాలి? నశించుచున్న ఆత్మల కొరకు మనం పనిచేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన సంఘానికి నేను ఒక పేరు పెట్టాలనుకున్నాను. అంటే ప్రవక్త కూడా పెట్టుకున్నాడు ఆ పేరు. నాకు ఎందుకు అనిపించింది మన సంఘానికి కూడా ఆ పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. పెడదామా? ఆమేన్. గొడ్డుమోతు సంఘము. దేవునికి స్తోత్రములు. మన సంఘము గొడ్డుమోతు సంఘము. రైట్, మంచిది. ఎందుకో ఆ వాక్యంలో తెలుస్తుంది మనకి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మన సంఘం ఎందుకు గొడ్డుమూత సంఘం అయిపోయిందో దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే పిల్లలను కనకపోతే నింద ఎవరి మీద పడిద్ది అంటే స్త్రీ మీద పడిద్ది, పురుషుడి మీద పడదు. అవునా? మాట్లాడరండి. పిల్లలను కనకపోతే నింద ఎవరి మీద వేస్తారండి? స్త్రీ మీదే వేస్తారు. ఆమెకు ఎన్నో పేర్లు పెడతారు. గొడ్డుమూత అనే గొడ్డుమూతురాలను, ఇంకేదో కొవ్వు పట్టిందానో, ఇంకేదో. అట్లాగా సంఘం కూడా నూతన ఆత్మలను తేకపోతే ఆ సంఘానికి కూడా కొవ్వు పట్టిందనో, ఇప్పుడు చెప్పిన రీతిగా గొడ్డుమూతోళ్ళను, గొడ్డురాళ్ళు సంఘమనో, అలాగా సంఘం అంటే స్త్రీ కదా, ఆ సంఘం మీదే ఆ నింద, ఆ సంఘం మీదే ఆ నింద అంటే మీ మీదే ఆ నింద పడిద్ది కాదు, పడింది. రాత్రి ప్రవక్త చెప్పాడు నీ సంఘం గొడ్డుమూత సంఘం అని. అప్పుడు నేను ఏడ్చాను ప్రభు దగ్గర. ప్రవక్త చెప్పగానే, ఏంటి ప్రభా, కృపాగుడార సంఘం గొడ్డుమూత సంఘం అయిపోయిందా? ఎందుకంటే ప్రవక్త డైరెక్ట్ నాతో అన్నాడు నీ సంఘం గొడ్డుమూత సంఘం అయ్యా అని. అనగానే నాకు సరే నేను అనుకున్న, చాలాసార్లు చెప్పాను ప్రభా సంఘానికి కనీసము సంవత్సరానికి ఒక ఆత్మనైనా ఒక కుటుంబానైనా సంవత్సరాన్ని దేవుని సన్నిధికి నడిపించమని. కానీ మరి నేనేం చేయను అని ప్రభువుకి చెప్పాను. కనుక నింద సంఘం మీద ప్రవక్త కూడా మోపినట్లు రాత్రి నాకు అనిపించింది. కనుక ఈ రోజున మరి మీరు హన్నావలే మీ ఆత్మను దేవుని దగ్గర కొమ్మరింపచేసి తిరిగి పిల్లల్ని కంటారో, లేకపోతే శారా అబ్రహాము వలె కోరిక కలిగి దేవుని కుమారుని, దేవుని సంతానాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉంటారో, మీరేం చేస్తారో నాకు తెలియదు. అది మీ మీద మీకు విడిచిపెడుతున్నాను. ఓకే అమ్మా? ఉన్నాయమ్మా, ఎందుకు లేవమ్మా? అవి చదువుకొని మనం తృప్తి చెందటమే, ఇంకంతే. మరి పిల్లలను కనందానా అని కూడా అన్నాడు కదా అని ఇది చదువుకొని మనం అంతే. అంతేగాని మనం కొత్త వాళ్ళని తీసుకొద్దాము, నూతన ఆత్మలు తీసుకొద్దామని ఆ మంచి వేవులో వెళ్ళటానికి మనం ప్రయత్నం చేయం. కానీ ఇంకొక వాక్యం కూడా ఉంది అయ్యగారు, ఇంకో వాక్యం కూడా ఉంది. కాబట్టి పిల్లలను కనడం కూడా మంచోళ్ళే అని. ఈరోజు నా అంశము పడద్రోయబడిన నక్షత్రములు. అసలు ఏంటి ఈ నక్షత్రాలు? పడద్రోయబడిన నక్షత్రాలు. దీని గురించి ప్రవక్త వర్తమానంలో నుంచి కొన్ని విషయాలు నేను చదివి మీకు వివరిస్తూ ఉంటా. అందుకని ఈరోజు అయ్యిద్దో లేదో అని చెప్పటం జరిగింది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడెను అనే వర్తమానంలో దేవుడు ఏమంటున్నాడండి, ప్రవక్త ఏమంటున్నాడంటే, ఈ చివరి దినాల్లో కూడా లూసిఫర్ అదే పని చేయుచున్నాడు. జాగ్రత్తగా విందాం. ఏం చేస్తున్నాడు? అపవాది అదే చేయుచున్నాడు. ఏమి చేస్తున్నాడంటే సంకరమైన సంఘాన్ని నిర్మించుచున్నాడు. సంకరమైన సంఘం అంటే అది గాడిద కాదు, అది గుర్రము కాదు.
సంకరగాడిది లేదా కంచరగాడిది అంటారు చూసారా, అంటే గాడిదకు గుర్రాన్ని కలిపినప్పుడు సంకరగాడిది సంకరము చేయబడటం. గాడిద కలిస్తే గాడిద వస్తుంది, గుర్రం కలిస్తే గుర్రం వస్తుంది, అవునా? కానీ కంచరగాడిది ఎక్కడి నుంచి వస్తుంది? సంకరము చేయబడినప్పుడు. అంటే దాని విత్తనం వేరు, దీని విత్తనం వేరు. ఇప్పుడు మనం ఇదివరకు జాగ్రత్తగా విందాం. ఇదివరకు మనము నాటు చిక్కుడుకాయలు తినేవాళ్ళం. హైబ్రిడ్ చిక్కుడుకాయలు వచ్చాయి కదా, అవునా? హైబ్రిడ్ చిక్కుడుకాయలు వచ్చాయి. అవి ఎంత బాగుంటాయి, పావు కిలో అంటే చట్టి నిండిద్ది. ఒరిజినల్ అయితే కేజీ అయినా ఇంతే అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఆ చిక్కుడుకాయ సంకరం చేయబడింది. ఇదివరకు ములక్కాయకు 3 మొక్కలే దిగాయి, ఇప్పుడు 33 మొక్కలు దిగుతాయి. ఎంత బాగుంటుంది, పొట్లకాయ ఇదివరకు ఇంతే ఉండేది, కానీ ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏలాడిద్ది. ఇవన్నీ సంకరం చేయబడిన, అంటే హైబ్రిడు. లూసిఫర్ అంట, సాతాను వాడంట సంఘాన్ని అలాగే చేసి వాక్యమునకు బదులుగా తెలివిని, తిరిగి జన్మించటానికి బదులుగా మానవ జ్ఞానాన్ని ఇచ్చి సంఘాన్ని సంకరం చేస్తున్నాడంట. దేవుని యొక్క చిన్న మంద కనపడకుండా చెయ్యటానికి వాడంట తన జ్ఞానాన్నంతా ఉపయోగించి సంకరమైనటువంటి సంఘాలు నిర్మించుచు, వాక్యము కాని రాజ్యాలను నిర్మించుచు ఈ పని చేయిస్తున్నాడంట. ఎవడి లూసిఫర్ అంటే పడిపోయిన దేవదూతలు. జాగ్రత్తగా ఉందామండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. పడిపోయిన దేవదూతలు వీరు ఒకప్పుడు దేవునికి చెందిన వారే. ఆమేన్. వీరు ఒకప్పుడు దేవునితో నివసించిన వారే. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే లూసిఫర్కి ఒక చెడ్డ ఆలోచన వచ్చిందో, యెషయా గ్రంథం 14:13 త్వరగా చదివేయాలి ఈ పాటికి. 14:13 మీరు ఎంత స్పీడ్గా చదివితే అంత స్పీడ్గా 9 పేజీలు అవుతాయి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. రైట్. ఇక్కడ ఈ లేఖనాన్ని గమనించండి. లూసిఫర్ అనుకుంటున్నాడు వాడు పరలోకములోనే ఉన్నాడు. అయిపోయింది చదవటం, మీ తల పైకి ఎత్తేయండి. ఇక చదవటం అయిపోగానే మీ తల టక్కన ఇలా పైకి లేగాలి, ఇక్కడ నుంచి ఏదో వస్తుందో కొత్తదని. ఆమేన్. వాడు ఏమనుకుంటున్నాడంటే దేవునితో ఉండి నేను ఆకాశానికి ఎక్కిపోతాను. రెండవ మాట, దేవుని నక్షత్రాలు. ఏమిటి దేవుని నక్షత్రాలు? ఈ దేవుని నక్షత్రాలు ఏంటి? ఇందాక మనం ప్రకటనలో 12లో చూసిన ఆ ఎర్రని ఘట సర్పము వాడు తోకతో ఆకాశములో ఉన్న 3 నక్షత్రాలని వాడు క్రింద పడవేశాడు. ఆ నక్షత్రాలేంటి? ఈ దేవుని నక్షత్రాలేంటి? కింద పడిన నక్షత్రాలు ఏమైనాయి? ఆకాశములో 3 నక్షత్రాలు కింద పడిపోయాయి తోకతో కొడితే. అవి ఎక్కడ పడ్డాయి? అవి ఏమయ్యాయి? అసలు ఆ నక్షత్రాలు ఏంటి? ఈరోజు మనము ఈ లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్దాం. సాతాను వాడంట ఎప్పుడైతే పడిపోయాడో, వాడు పడిపోయేటప్పుడు దేవుని యొక్క వాక్యానికంటే కూడా ఎక్కువగా పరలోకములో ఉన్న అనేక మంది దూతలు దేవుని ప్రత్యక్షతకు విలువివ్వటానికి బదులుగా లూసిఫర్ యొక్క జ్ఞానానికి విలువిచ్చి లూసిఫర్తో పాటు అనేక దూతలు భూమి మీద పడిపోయారు. ఆమేన్. అంటే సాతాను వాడు వస్తా వస్తా తన సంఘాన్ని తెచ్చుకున్నాడు. జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఇప్పుడు అందుకని మనము ఏదైనా తోటలో మనం చూసినప్పుడు అది చిన్న సంఘమే, దేవుని యొక్క నిజమైన చిన్న సంఘం. ఇప్పుడు ఏదైనా తోటలో వాక్యం యొక్క ప్రత్యక్షత బయటకు వెళ్ళక మునిపే, జాగ్రత్త పట్టుకోవాలి వాక్యాన్ని, జీవము యొక్క ప్రత్యక్షత ఇంకా బయటకు వెళ్ళక మునిపే
వినండి. జీవవృక్ష ఫలము యొక్క మర్మము ఇంకా బయటకు వెళ్ళక మునిపే దేవుడు తన సంఘాన్ని ఎంత పరిశుద్ధతతో నిర్మించాడో ఆ విషయము ఇంకా బయటకు వెళ్ళక మునిపే పడిపోయిన లూసిఫర్ ఆ చిన్న సంఘాన్ని పాడు చేయటం ప్రారంభించాడు. సాతాను వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని సంఘాన్ని చెడగొట్టటమే సాతాను వాడి యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఈ పడిపోయిన దేవదూతలు ఉన్నాయి చూసారా, ఇక్కడ వినండి. ప్రవక్త చెప్పినటువంటి కొన్ని విషయాలు దేవుని మర్మమై ఉన్న క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో నుంచి నేను మాట్లాడుతున్నా. 258, 59 ఆ పేరాల నుంచి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే ఆ పడిపోయిన దేవదూతలు ఎటువంటి దేవదూతలు అంటే వారు ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? జాగ్రత్తగా వినాలి, ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఆకాశములో నుంచి నక్షత్రాలు పడిపోయినాయి కదా, ఆ నక్షత్రాలు ఎవరో కాదు, వారు దూతలు. ఆమేన్. నక్షత్రము దూతని మీకు తెలుసు కదా, అవునా? నక్షత్రము దూత. ఈ నక్షత్రాలు ఎవరు? దేవుని నక్షత్రాలు. జాగ్రత్తగా పట్టుకోండి పాయింట్. ప్రకటన గ్రంథంలో నుంచి మళ్ళీ మనం ఆది కాండంలోకి వెళ్ళాలి ఆ నక్షత్రాలను పట్టుకొని. ఈ పడిపోయిన నక్షత్రాలు దేవుని దూతలు, అది దేవుని నక్షత్రాలు. ఆ నక్షత్రాల్లో కూడా దేవుడు ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, నేను చూపిస్తా. ఎక్కడ ఉన్నాడో చూపిస్తా, నేను ఆ నక్షత్రాన్ని కూడా చూపిస్తా. ఆకాశములో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ ఎర్రని ఘట సర్పము తోకతో కొడితే మృగము అనేది శక్తికి సాదృశ్యం. అవునండి. మృగము శక్తికి సాదృశ్యం. మీరు ఒక్కొక్కసారి ఈ తోకలున్న తొండలు, తోకలున్న గేదెలు, తోకలున్న జంతువులు, ముసళ్ళు చూడండి, అవి తోకతోనే కొడతాయి. వాటి శక్తి అంతా తోకతో ఉంటుంది. ఒక్కోసారి నువ్వు గేదెను దాటేలేటప్పుడు అది తోకతో కొట్టిద్ది నిన్ను. అర్థమైందండి? అందుకే అప్పుడప్పుడు బైకుల మీద వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్తారు. ఎందుకంటే అది తోకతో కొట్టిందంటే ముద్రపడిపోద్ది బురద. అంటే దాని శక్తి దాని తోకలో ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ మృగం యొక్క శక్తితో వాడేం చేశాడంటే 3 అంతుల దూతలను, దేవుని నక్షత్రాలను ఆకాశములో నుంచి కింద పడవేశాడు. ఆమేన్. రైట్, జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు చూద్దాం. ఆ దూతలు ఎక్కడికి వచ్చారంటే వారు మానవుల యొక్క స్వభావం ధరించుకొని, పడిపోయిన దూతలు, పడవేయబడిన దూతలు, మనుష్యుల వలె వారి స్వభావాలు ధరించుకొని, మానవుల వలె స్వభావం ధరించుకొని, మానవుల వలె శరీరాన్ని ధరించుకొని ఏం చేయబడ్డారో తెలుసా? ఆకాశములో ఉండాల్సిన నక్షత్రాలు, ఆకాశములో ఉండాల్సిన దూతలు, ఆకాశములో ఉండాల్సిన దేవుని సంతానము. ప్రైజ్ ది లార్డ్. సాతాను వాడు ఏం చేశాడో తెలుసా? కొంతమందిని లోతర సంఘములోకి పంపించాడంట, కొంతమందిని పెంతుకోస్తు సంఘములోకి పంపించాడంట, కొంతమందిని రోమన్ కేథలిక్ సంఘములోకి పంపించాడంట, కొంతమందిని వెస్లీ సంఘములోకి కొంతమందిని పంపించాడంట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, లోకములో ఉన్న సంఘాలలో ఉన్న విశ్వాసులు ఎవరు అని ఆలోచన చేస్తే వాక్యం యొక్క ప్రత్యక్షత వారి యొద్దకు రాకమునుపే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు దేవుని పెండ్లి కుమార్తెవై ఉన్నావన్న సత్యము వారి యొద్దకు రాకమునిపే, ప్రైజ్ ది లార్డ్, నువ్వు దేవుని వధువు, నువ్వు దేవుని నక్షత్రము, నువ్వు దేవుని దూతవి, ఆమేన్, నువ్వు దేవుని సంతానము అని ఆ విషయం వారి తెలియక మునిపే దుష్టుడు ఏం చేశాడో తెలుసా? కొంతమందిని తీసుకెళ్ళి ఆర్సెంలో పెట్టాడు, కొంతమందిని తీసుకెళ్ళి పెంతుకోస్తులో పెట్టాడు, కొంతమందిని తీసుకెళ్ళి సిఎస్ఐలో పెట్టాడు, కొంతమందిని తీసుకెళ్ళి క్రీస్తు సంఘంలో పెట్టాడు, కొంతమందిని తీసుకెళ్ళి మెట్రోపాలిటన్లో పెట్టాడు, కొంతమందిని తీసుకెళ్ళి సియోను పెంతుకోస్తులో పెట్టాడు, కొంతమందిని తీసుకెళ్ళి వెస్లీ సంఘంలో పెట్టాడు, కొంతమందిని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే మత శాఖల్లో అందరినీ సర్దేశాడు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ ఎవరో? అందుకే
ఒకసారి ప్రవక్తని ఎవరో ప్రశ్న వేశారు, అయ్యా మీరు వెళ్ళి సంఘాలు చీలుస్తున్నారు అంటే ప్రవక్త అన్నాడు, నేను సంఘాలు చీల్చువాడిని కాదు, సంఘములో ఉన్న దేవుని నక్షత్రాలు దేవుని వధువుని నేను బయటికి పిలవటానికి వెళ్తున్నా అన్నాడు ఆయన. ఆమె సంఘాన్ని చేల్చడానికి కాదు, సంఘాలలో ఉన్న దేవుని వధువు, ఆ వధువు నువ్వు ఏమై ఉన్నావో నేను చెప్పడానికి వెళుతున్నాను. నిజముగా అది వధువు అయితే, నిజముగా అది నక్షత్రం అయితే, నిజముగా వారు దేవుని కుమారులు దేవుని పిల్లలైతే ఆ స్వరము వినపడగానే నా స్థానం ఇక్కడ కాదు, నా స్థానం పెంతుకోస్తు కాదు, నా స్థానం ఆర్స్యం కాదు, నా స్థానం సిఎస్ఐ కాదు, నా స్థానము వాక్యమై ఉన్నదని వధువు వాక్యపు స్థానములోకి వచ్చేసిద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే మీరు ఒక్కోసారి అమ్మ ఏంటి ఎవరు తీసుకురా చెబుతున్నామండి, ఎవరు రావట్లేదు. ఏం చెప్తున్నావు? ప్రార్థనకి రా అని చెబుతున్నావు, అది అందరూ చెప్తారు. మీరు బయట అక్కడ నిలబడండి, అమ్మ ఏంటి మా గుడి దాటి వెళ్ళకపోతే మా గుడిలోకి రావచ్చుగా అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. గుడులు దాటి వెళ్తే ఏమీ కాదు, కొంతమందికి అది ఒక బలహీనత. ఒక గుడి దాటి వెళ్తే ఇంకో గుడిలోకి వెళ్ళకూడదు అనేది ఒక రోగం. అది దుష్టుడు వాళ్ళ హృదయంలో కలగజేసే రోగం. ఈ గుడి దాటి వెళ్తే ఏదో వచ్చిందంటే ఏమీ రాదు, వీళ్ళకి ప్రత్యక్షత రాదు. అది సాతాను వాడు వాళ్ళని ప్రత్యక్షత పొందుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఈ పడవేయబడిన దూతలు ఏం చేస్తున్నాయంటే మృగము యొక్క స్వరూపాన్ని తయారు చేయటానికి సేవకులందరినీ సమకూర్చి దేవుని యొక్క నిజమైన క్రైస్తవ సంఘము యొక్క తలుపులను ముయ్యివేయటానికి సాతాను వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు జరుగుతుంది అదే. ఈ రోజున ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం నెరవేరుతున్నది. మీకు చూపిస్తాను, నేను వాక్యములో వెళ్తాను, వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నిజమైన క్రైస్తవ సంఘాల యొక్క తలుపులంట మూయించటానికి లూసిఫర్ పనిచేస్తున్నాడంట. కానీ దేవుని యొక్క మర్మము ఆ చిన్న సంఘమునకు మాత్రమే తెలియచేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. చూద్దాం ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను, తర్వాత వచనం కూడా, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ చూడండి, ప్రతిమ మాట్లాడటం ఏంటండి? ప్రతిమ మాట్లాడటం ఏంటి? నేను మొన్న యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ ఏ చూస్తున్నాను, తిరగేసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ నేను చూస్తూ ఉంటే అది ఒక శిల, ఆ శిల కదిలి లేచి వచ్చేస్తూ ఉంది. మీరు చూసారో లేదో నాకు తెలీదు. సంథింగ్ అక్కడ ఎవరున్నారో తెలియదు. చాలా ఇప్పుడు మన భారతదేశంలో 33 కోట్ల దేవతలు దేవుళ్ళే ఉన్నారు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఆ విగ్రహాలు, ఇప్పుడు వచ్చిన ఇంటెలిజెన్సీ, ఈ వాక్యం రాత్రి చదువుతుంటే అవును ప్రభు, నేను నిన్నే మొన్న చూశాను కదా, విగ్రహము కదిలి అప్పుడు దాకా ఏదో అవతారంలో ఉన్నది, ఇంకా లేచి వచ్చేస్తూ ఉంది అక్కడి నుంచి. నేను ఏంటి, చీకటి శక్తులన్నీ కదులుతున్నాయా? విగ్రహాలన్నీ కదులుతున్నాయా? దురాత్మలన్నీ కదిలే కాలం వచ్చేసిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఈ యొక్క టెక్నాలజీతో, ఈ సాఫ్ట్వేర్తో కథలన్నీ రాయిని కదిలించే టెక్నాలజీ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే ఏం జరగబోతుంది? ఇక్కడ ఏమనుందో తెలుసా? ఆ ప్రతిమంట మాట్లాడేటట్లు చేస్తారంట. ఆ మృగము యొక్క ప్రతికు నమస్కారం చేయని వారిని హతము చేస్తారంట. ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇవ్వటానికి ఈ పడిపోయిన దేవదూతలకు అధికారం కూడా ఇవ్వబడిందంట. ఈ రోజుల్లో జరుగుతుంది అదేగా.
ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతుంది అదేగా, అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ పడిపోయిన దూతలు ఈ క్రియలన్నీ చేసుకుంటా నిజమైన వాక్యము దేవుని యొక్క వధువు దగ్గరికి వెళ్ళకుండా ఆపటానికి దుష్టుడు, ఈ యుగ సంబంధమైన దేవత మానవ శరీరము ధరించి, మీకు ఎక్కడ డౌట్ రావచ్చు, నక్షత్రాలు దూతలు అన్నారు, అంతవరకు బాగానే ఉంది, వాళ్ళు మనుషులు ఎట్లా అవుతారు? రుజువు చెప్పండి త్వరగా. గుర్తొచ్చేయాలి, బొలి పెలగాలి సంఘంలో వాక్యం వినేటప్పుడు. అబ్రహాము దగ్గరికి వచ్చింది ఎవరు? దూతలు కాదా? అబ్రహాము దగ్గరికి పరలోకములో నుంచి దేవుని యొక్క దూతలు కాదా వచ్చింది? వాక్యం ఏం చెబుతుంది అక్కడ 18వ అధ్యాయంలో? ముగ్గురు మనుష్యులు వచ్చింది, దూతలు, వారిలో ఒక ఆయన దేవుడు, ఆమె ఇద్దరేను ఆయన దూతలు. కానీ వాళ్ళు ఏ శరీరం ధరించి వచ్చారు? చదవండి 18వ అధ్యాయంలో. చాలు, ముగ్గురు మనుష్యులు. నిజమేనా? వాక్యం నిజమే కదా? ఆమేన్. ఇప్పుడు పడద్రోయబడిన నక్షత్రాలు, పడద్రోయబడిన దూతలు కూడా, వారు కూడా శరీరాలు ధరించి, వీళ్ళెవరు అంటే చెప్తారు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి, వాక్యమునకు అవిధేయులైన వారు. ఆమేన్. ఎవరంట? వాక్యమునకు అవిధేయులైన వారంట. వీరు ఎక్కడికి వచ్చి పడ్డారో నేను చెప్తాను. నేను ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు, చక్కగా చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు సంస్థలు తయారు చేస్తున్నారు, వారు సత్యాన్ని ప్రకటించటం లేదు, అలాగే సంఘశాఖల్లోకి వారిని నెట్టివేస్తూ ఉన్నారు. పతనమైపోయిన దేవదూతలు సంఘాలలో చేరి, ప్రైజ్ ది లార్డ్, ప్రతి సంఘములో కూడా చేరి వాక్యమునకు విధేయులు కాకుండా, ఆమేన్, మొదట ఒక ప్రవక్త ద్వారా ప్రారంభించబడిన వాక్య పరిచర్య మొదట సత్యముతోనే నడుస్తుంది. కానీ పడద్రోయబడిన దేవదూతలు, అవిధేయులైనటువంటి వారు సంఘములో దూరి ఆ సంస్థగా మార్చి వాక్యమునకు బదులుగా అందులో సిద్ధాంతాలు, అందులో ఆచారాలు, అందులో వారి యొక్క సొంత క్రమాలు. వెస్లీ ఒక దైవజనుడు, పతనమైన దేవదూతలు కూడా అందులో చేరి, అంటే మన ముందు నడిచిన సంఘకాలం, ఫిలదెల్ఫియా సంఘకాలానికి జాన్ వెస్లీ. మరి ఇప్పుడు లౌదిక్య సంఘకాలం కూడా అలాగే ఉందిగా, అవునా? ప్రవక్త వర్తమానంలో ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రవక్త మెసేజ్లు ఎలా ఉన్నారు? ఇప్పుడు సేవకులు ఎలా ఉన్నారు? బాప్తీసం తీసుకోక్కర్లేదు, ప్రభురాత్రి భోజనం తీసుకోక్కర్లేదు. ఇంకా కొంతమంది ఉన్నారు ఈ వర్తమానంలో, అసలు చర్చికే వెళ్ళక్కర్లేదు, ఇంట్లో కూర్చొని వర్తమానం చదువుకుంటే చాలు, మన పరలోకం వెళ్ళిపోతాం. ప్రవక్త మన ఒక మాట నేను చదివితే నాకు నా సేవకులందరికి పంపిద్దాం అనిపించింది నాకు ఆ మాట. ఆయన అన్నాడు, నాకొచ్చిన ప్రత్యక్షత వలన కానీ, నాకొచ్చిన దర్శనాల వల్ల కానీ, నేను బోధించిన బోధ వల్ల కానీ ఎవడో పరలోకం వెళ్ళాలని నేను కోరుకోవటం లేదు. ఎందుకంటే కృపచేతనే రక్షించబడ్డా, కృపచేతనే పరలోకం వెళతా. ప్రతివాడు కృపచేతే రక్షించబడాలి, కృపచేతే పరలోకం వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆ మాట చెప్పగా నేను స్టన్ అయిపోయాను. మరి ఇప్పుడేంటి అందరూ పట్టుకొని ఎలా ఆడుతున్నా, ప్రతిబేడం. స్వయంగా ఆయన చెప్పిన మాటలు విని ఆయన అన్నాడు, నా ప్రత్యక్షత వలన, నా దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత వలన నేను కానీ, నేను బోధించిన బోధ వల్ల కానీ ఒకడు పరలోకం వెళ్ళాలని నేను కోరుకోవట్లేదు అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పాలా ముదిరిపోయిన సేవకులు ఇప్పుడు చెప్పాలి. ఈ మాట కట్ చేయమాకు. ముదిరిపోయిన సేవకులు ఇప్పుడు చెప్పాలా.
కృపచేత రక్షించబడ్డాం మనం. అవునా? ఇప్పుడు ఎంతకాలంలో కూడా ఎంట మెసేజ్లో కూడా అలాగే అయిపోయింది. వర్తమానంలోకి పడద్రోయబడిన దూతలు దూరి పడదోయబడిన దూతలు దూరి ఈ వర్తమానాన్ని కూడా ఏం చేశారంటే స్పాయిల్ చేశారు, పాడు చేశారు. సాతాను వాడు ఏం చేస్తుందంటే, ఇందా చెప్పాను, వాక్యము చివరి గొర్రె యొద్దకు వెళ్లకుండా ఈ గడియ యొక్క వర్తమానము చివరి వధువు యొద్దకు వెళ్లకుండా ఏదేను తోటలో అవ్వను లేదా ఆ సంఘాన్ని, పరిశుద్ధ సంఘాన్ని ఎలాగ దుష్టుడు తన తెలివితో జీవవృక్ష దగ్గర వృక్షము యొద్దకు వెళ్లకుండా మరణ వృక్షము యొద్దకు వెళ్ళేటట్లు ఎట్లాగా చేశాడో, పడద్రోయబడిన దూతలు సంఘములో చేరి, ఆమేన్. నేను ఒకటి చెప్తా, మీలో ఎవరైనా వినండి, ప్రార్థన చెయ్యని వారు ఉంటే ఈ సంఘానికి మీలో ప్రార్థన చేయని వారు ఎవరైతే ఉన్నారో వారు కుళ్ళిపోయిన పండుతో సమానము. సంఘములో ప్రార్థన చెయ్యని వారు మీలో ఎవరైనా ఉంటే, ఒక మంచి పండ్ల గంపలో కుళ్ళిపోయిన కాయ ఎలాంటిదో ప్రార్థన చేయని నీవు సంఘములో ఒక కుళ్ళిన పండుతో సమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కాయ ఏం చేస్తుంటే మరొక కాయని చెడగొట్టింది. ఒకళ్ళు ప్రార్థన ఆగారనుకో ఇంకొకళ్ళని చెడగొట్టేస్తారు ఖచ్చితంగా. నేను వెళ్ళకపోతే ఏమన్నా అంటున్నారా అయ్యగారు? చెప్పే కదా నేను ఆ పక్కనున్న మన పాస్టర్లాగా కొరడా విధిలించనని చెప్పే కదా. కానీ నీకు తెలియదు, ఒక రోజున యజమానుడు ఆ పండ్లను పరీక్ష చేయడానికి వస్తాడు. ఆకలి కొరిన దేవుడు, ఆమేన్, ఆ పండ్ల గంప దగ్గరికి వస్తాడు. వచ్చి చూడగానే ఫస్ట్ ఆయన కంట్లో ఎవరు పడతారంటే నువ్వే పడతావు. కుళ్ళిపోయిన ఫలము వలె కనబడగానే ఆయన ఆ చేతులతో తీసి సంకలో పెట్టుకోడు, బ్యాగులో పెట్టుకోడు, ఇసిరి నేలకేసి కొడతాడు. ఓ రోజున విందు జరుగుతుంది. విందు జరుగుతూ ఉంటే అందరూ వస్త్రాలతో వచ్చారంట. ఆ విందులో యేసయ్య ఉన్నాడు. ఆమేన్. ఆ విందులో యేసయ్య ఉన్నాడు. అందరూ వస్త్రాలు ధరించి వచ్చారు, మంచి మంచి వస్త్రాలు ధరించి వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ చక్కగా విందు చూస్తున్నాడు ప్రభు. అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అందరూ ఆయన ఇచ్చిన మొత్తంలో ఆయన ఇచ్చిన వస్త్రాలు లోపలికి వెళ్ళి వేసుకొని ఆ విందులో పాల్గొంటున్నారు. విందు స్టార్ట్ అయిపోయింది. ఈ లోపల ఒకడు వచ్చాడు. మరి ఆడు ఏ ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఎండాకాలం బట్టలు వేసుకోరు వాళ్ళు. బహుశా వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, వచ్చి బట్టలు లేకుండా విందులో తిరుగుతున్నాడు హ్యాపీగా. ప్రభు ఎవడ్రా వీడు అన్నాడు. బట్టలు లేకుండా వచ్చాడు కదా, ఎవడీడు వీడెవడ? ప్రభు అడిగాడు, నువ్వు ఎటు నుంచి వచ్చావు? దూరం నుంచి రాలేదా? నువ్వు దూరం నుంచి రాలేదా? నిజమైన వాక్యపు మార్గంలో రాలేదా? నిజమైన వాక్యపు వస్త్రాలు తీసుకొని లోపలికి రాలేదా? నేను నిలబెట్టిన ద్వారం ఉండే రాలేదా? వాడు అన్నాడు, అటు రాలేదు, నేను గోడ దూకొచ్చాను. వెంటనే ఆయన పనివారిని పిలిచాడు. ఆ పనివారు కూడా దూతలే. ఆమేన్. ఆ పనివారు కూడా అంత మంచి సంఘములో వస్త్రాలు లేనివాడు ఒకడు కనబడగానే దేవుడు ఎత్తుకొని ముద్దు పెట్టుకొని కాళ్ళు చేతులకు నూనె రాసి చెప్పాలా, తలకు ఆనందం పెట్టి చింపురు జుట్టుతో వచ్చాడు వీడని చేసి కాళ్ళకి బాటా చెప్పులేసి ఏం చేశాడు మరి? కాళ్ళు చేతులు నీ గురించి చెప్పేది, ప్రార్థన చేయని నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి
ఎందుకంటే మనం వాక్యం చదువుకున్నాం, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, 2:4 చదువుకున్నాగా పేతురులో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, ఇంకొకటి 5వ వచనములో, పూర్వకాలమందున్న లోకమును ఆయన విడిచిపెట్టక. ఈ 2 పాయింట్లు పట్టుకోండి. దేవదూతలు పాపము చేసినప్పుడు విడిచిపెట్టలేదంట. పూర్వకాలములో వాక్యము వినని లోకమును కూడా విడిచిపెట్టలేదంట. వస్త్రాలు లేకుండా విందులోకి వచ్చిన నిన్ను కూడా విడిచిపెట్టక, వాక్యపు వస్త్రాలే నిజంగా మీ గుండె మీద చెయ్యేసుకొని, మీరు వాక్యపు వస్త్రాలతోనే మందిరానికి వస్తున్నారా? గుండె మీద చెయ్యేసుకోండి. ప్రవక్తను కూడా వాళ్ళ సంఘం పొద్దాక ఎట్టా అన్నారు. ఏంటయ్యా పొద్దాను? ఆడవాళ్ళ వస్త్రధారణ గురించే మాట్లాడతాం. మరి ఇక్కడ అట్టే ఉంది వాక్యం. ఇక్కడ దాకా వేసుకొని మందిరానికి వస్తే ఏమైంది? ఇక్కడ దాకా వేసుకొని వస్తే ఏమైంది? నువ్వు ముసల్దానిలా కనపడ్డా ఏమైంది? చచ్చిపోయాక యవనస్త్రాలువేగా అయ్యేది. ఎవరన్నా నేను ముసలోళ్ళు అన్నారనుకో, పర్వాలేదులే అయ్యా, నేను అక్కడ యవనస్త్రాలుగా ఉంటాను ఎందుకు చెప్పలేవు? వాక్యం లేదు, ప్రార్థన లేదు. మంచి పండ్ల గంపలో ప్రార్థన లేని కుళ్ళిపోయిన ఫలము లాంటి వ్యక్తివి నీవు. అందుకే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవదూతల పాపము చేస్తేనే దేవుడు విడిచిపెట్టక, పాతాళ లోకమంది కటిక చీకటి బెలములోకి తోసి తీర్పుకు కావలలో ఉంచడానికి వారిని అప్పగించాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇది పేతుడు చెప్పాడు ఈ మాట. మళ్ళీ ఏమన్నాడంటే, ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయాన్ని రప్పించాడు. భక్తిహీనుల సమూహము. ఎవరు వీళ్ళు? పడద్రోయబడిన దూతలు. ఆమేన్, హల్లెలూయా. ఎవరండి వీళ్ళు? నోవా కాలములో వాక్యము చెబితే వాక్యము విని ఎగతాళి చేసిన వారు. వాక్యము విని ఎగతాళి చేసిన వారంట. నోవకు వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాక్యాన్ని విని నవ్విన వారంట. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు పడద్రోయబడిన దూతలు, పడద్రోయబడిన నక్షత్రాలు. ఆమేన్. అందుకే దేవుడు ఏం చేశాడంటే, చూడండి వాక్యంలో ఏమనుందంటే, పరలోకములో అంటే దేవుడు ఉన్నాడు కాబట్టి లూసిఫర్కి దేవుడి కంటే పై స్థానములో, దేవుని నక్షత్రాల కంటే పై స్థానములో ఉందామని ఆలోచన చేయగానే, అందుకని ఎప్పుడు కూడా మనం ఎంత ఎదిగితే అంత తగ్గించబడి ఉండాలి. నేను నిన్న మొన్న ఎవరితో చెప్పాను, మా చిన్నాన్నయ్యతో అనుకుంటా, విజయవాడ వెళ్ళాము మొన్న ఎప్పుడో ఒకసారి. వెళ్తా దేని గురించో మాట్లాడుకుంటూ వెళ్ళాము. మాట్లాడుకుంటూ వెళితే నేను చెప్పాను, గర్వం వస్తుందంటే, గర్వం పెరుగుతుందంటే ఒక ప్రక్క దేవుడు గడ్డిని మొలిపిస్తానే ఉంటాడు. ఒక వ్యక్తికి గర్వము స్టార్ట్ అవగానే అక్కడ గడ్డి మొక్క స్టార్ట్ అయింది. గర్వం పెరుగుతున్న కొలదిగా గడ్డి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గర్వం పెరిగిన వ్యక్తిని ఆ గడ్డి తినిపించటానికి దేవుడు వెంటనే దాన్ని కూడా మొలిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ సాతాను వాడు తాను హెచ్చించుకోగానే అక్కడ నుండి ఏం చేశాడో తెలుసా? దేవుడు తోసి అవతల పాడేశాడు. మరి లోకములో నోవహు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ఆమేన్, నోవహు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అంట, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నోవహు యొక్క బోధ విని కూడా ఓడలోకి రాకుండా దేవుడంట, వినండి ఈ మాట, సిద్ధపాటు తీర్పు. వాక్యము విని
రాకడ సమయం వస్తున్నప్పుడు, లేకపోతే తీర్పు సమయం వస్తున్నప్పుడు, జడ్జిమెంట్ డే, తీర్పు దినం వచ్చుచున్నప్పుడు, లేకపోతే ఉగ్రత వచ్చుచున్నప్పుడు, లేకపోతే శ్రమ రాబోచున్నప్పుడు వాక్యము విని లోబడిన వారికి సిద్ధపాటు చేసి ఉంచుతాడంట. ప్రైజ్ ది లార్డ్. వారికి ముందుగానే ఓడను సిద్ధపరుస్తాడు, లేదా దాని ఏమంటారు, శ్రేష్టమైన స్థానాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. అక్కడ ప్రవక్త అన్నాడు, దేవుడు నోవహుతో మాట్లాడాడు. మొదటిగా మనం ఎవరిని తీసుకుందాం? ఒక క్షణం పాటు నోవహును తీసుకుందాం, గౌరవములు అనే వర్తమానం నుంచి. నోవహు దేవుని నుండి ఒక ప్రత్యక్షతను పొందుకున్నాడు. అది సైన్స్కి రుజువు చేయబడలేదు, సైన్స్కి అది విరుద్ధంగా ఉంది. కానీ దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ అతడు ఓడను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపహాసకులు వచ్చారు, నోవహును చూశారు, అపహాస్యం చేశారు. ప్రవక్త అన్నాడు, ఆ రోజుల్లో ఉండినట్లుగానే అంత్య దినముల యందు కూడా అపహాసకులు ఎగతాళి చేయువారుంటారు. బైబిల్లో లేదా? అంత్య దినముల యందు అపహాసకులు వచ్చి అపహాస్యం చేస్తారని నేను చిన్నందులో చెప్పామన్న మాట. లోతుకి నేను చెప్పిన వర్తమానం ఏంటంటే, వర్తమానం పేరేంటి? నువ్వెక్కడి నుంచి నువ్వు దాని నుండి బయటికి రా, నీ ప్రాణాన్ని దక్కించుకోవటానికి ఎక్కడి నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళు. వర్తమానం మాట్లాడాను శుక్రవారం. లోతు సొదొమలో అన్ని ఇల్లుంటే, వినడమ్మా, సొదొమలో అన్ని గృహాలుంటే, కందులపాడులో ఇన్ని గృహాలుంటే ఈ వర్తమానం మీ ఇంటికి ఎందుకు వస్తుంది? ఏమండి? గణపవారులు అన్ని ఇల్లుంటే గాంధీ వాళ్ళకి, లూతియా వాళ్ళకి ఎందుకు వెళ్తుంది వర్తమానం? నందిగములు అన్ని ఇల్లుంటే కొన్ని ఇళ్ళకి ఎందుకు వెళ్తుంది వర్తమానం? కందులపాడు ఇన్ని ఇల్లుంటే గ్రామంలో, ఊర్లో, పంచాయతీలో మీ ఇంటికే ఎందుకు శ్రేష్టమైన వర్తమానం వస్తుంది? సొదొమలో ఎవరింటికి వెళ్ళాలా? లోతింటికి వర్తమానం వెళ్ళింది. అవునా? లోతింటికి వర్తమానం వెళ్ళింది. వర్తమానం లోతింటికి వెళ్ళగానే లోతుకి చెప్పారు, నీ బంధువులు ఎవరన్నా ఉంటే వెళ్ళి చెప్పుకో, దేవుడు దీన్ని అగ్ని గంధకాలతో నాశనము చేయబోతున్నాడు. ఇది పరలోకంలో నుంచి వచ్చిన వర్తమానము, దూతల ద్వారా పరలోకము నుండి వచ్చిన వర్తమానము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ వర్తమానము నేరుగా లోతింట్లోకి వచ్చింది. లోతింటికి వచ్చి దూతలు అన్నారు, నీ బంధువులు ఎవరైనా ఉన్నారా? నేను చెప్తున్నా కదా, మీ బంధువులు, మీ రక్త సంబంధికులు, మీ స్నేహితులు, మీరు ఫోన్లు చేస్తారు, అక్క ఏం చేస్తున్నావు? అమ్మ ఏం చేయట్లే, ఇప్పుడే బట్టలు నానేసానమ్మా. సోపు, ఏం సోపు వాడుతున్నావు? బట్టలకు లక్స్ వాడుతున్నానమ్మా. ఇయగా మీరు చెప్పుకునేది. ఫోన్ చేసి రేపు ఆదివారం ప్రార్థన ఉంది, మంచి వర్తమానం దొరికిద్ది రా అని ఎప్పుడైనా ఫోన్ చేసావా? మీ ఫోన్లన్నీ పగిలిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు బట్టలు శుభ్రం చేసుకుంటున్నారు కానీ హృదయాలు శుభ్రం చేసుకోవట్లా. నువ్వు చెప్పాలి, వాడాల్సింది ఆ సోపు కాదు. ఆ సోపు వాడితే మురికిపోతే బట్టలది, కానీ వాక్యం యొక్క సబ్బు ఎక్కడ దొరుకుతుందిరా? నీ హృదయంలో ఉన్న మురికిపోద్ది, నీ జీవితంలో ఉన్న మురికిపోద్ది, నీ బ్రతుకులో ఉన్న మురికిపోద్ది. వాక్యము చాకలవాణి సబ్బు వంటిది కాదా? ఆమె లోతుకు చెప్పారు, మీ చుట్టాలు ఎవరన్నా ఉంటే అర్జెంటుగా వెళ్ళి ఎమర్జెన్సీ మెసేజ్ ఇమ్మీడియట్గా వెళ్ళి చెప్పు, సమయం లేదు. ఒకవేళ నీతో పాటు వాళ్ళు బయటకు వస్తే అప్పుడు దాకా దేవుడు ఆగుతాడు, లేకపోతే వాళ్ళతో పాటు కూడా మీరు కూడా నశించిపోతారు. వెంటనే ఈ వర్తమానం లోతు తీసుకొని వెళ్ళి అల్లుళ్ళకి చెప్పాడంట. తన కుమార్తెలకు సంబంధం సెట్ అయింది, వెళ్ళి వర్తమానం చెప్పాడంట. ఏమని? త్వరగా మీరు ఈ స్థలాన్ని విడిచి బయటకు రండి, త్వరగా. మీరిప్పుడు మీ చుట్టాలకి ఫోన్
అల్లాడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తర్వాత ఏమైంది? నోవహు వర్తమానం వచ్చింది. అవిధేయులైనటువంటి ఆత్మలు, వాక్యమునకు లోబడని వారు, ఎగతాళి చేసిన వారు, పడద్రోయబడిన దూతలు వీళ్ళు. జాగ్రత్తగా విందామండి. పడద్రోయబడిన దూతలు, వాక్యమునకు అవిధేయులైన వారు, వారిని కూడా దేవుడు విడిచిపెట్టల. వారితో సహా భూమిని కూడా దేవుడు నాశనం చేశాడు. ఆమెన్. ఇప్పుడు మనం జీవించుచున్న భూమి రెండవ దశలో మనం జీవిస్తున్నాం. ప్రతిది కూడా 3 లెక్క తెలుసు కదా బైబిల్లో. 2 లేక 3 సాక్షులు ఉన్నది, అది నెరవేరిద్ది. దానికి ఒక వాక్యం చూపిస్తా. 2 లేకపోతే 3 ఒక మాట పలికితే అది ఖచ్చితంగా అది నెరవేర్చబడాలి. రోమీలకు రాసిన పత్రిక 8:29-30. ఎందుకనగా అగునట్లు ముందుగా ఎవరిని ఎరుగును అగుటకు వారిని, మొదటి మాట గుర్తుపో, ముందుగా నిర్ణయించెను. 30వ వచనం. రెండవ మాట, ఎవరిని ముందుగా నిర్ణయించెను. ఎఫెసీ 1:5. ఎఫెసీ 1:5. ఎట్లనగా తన సంకల్పము చొప్పున తన కోసము నిర్ణయించుకొని, ముందుగా తన కోసము మనలను నిర్ణయించుకొని. మొదటి వాక్యములో ఆయన ముందుగా నిర్ణయించాడు. రెండవసారి మరలా చెప్తున్నాడు ముందుగా నిర్ణయించబడ్డ వారి గురించి. మూడవసారి మరలా పౌలు చెప్తున్నాడు ముందుగా తన కోసం మనలను ఎందుకు చెప్తున్నానంటే 2-3 స్థలాల్లో రాయబడింది అంటే అది నెరవేర్చబడిద్ది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మరలా మనము వాక్యంలోకి వద్దాం. ఇక్కడ పాతాళ లోకములో విడిచిపెట్టబడిన దేవదూతలు. ఇంత భూమి మీద పడవేయబడిన దేవదూతలను చూసాం. ఇప్పుడు పాతాళ లోకములో విడిచిపెట్టబడిన దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక తీర్పు కావలిలో ఉంచటానికి వారిని అప్పగించాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 2వ అధ్యాయంలో పాతాళములోకి దేవదూతలను నెట్టివేసి చనిపోయిన తరువాత ఆయన చెరలోకి వెళ్ళి ఏ ఆత్మలకు వాక్యాన్ని బోధించాడు? కొత్తగా ఉందా? పాతాళములోకి నెట్టివేయబడిన దేవదూతలు ఇప్పుడు కాదు, జగత్పునాది వేయబడక మునుపే అది జరిగిపోయింది. కటిక బిలముల్లోకి వారు త్రోసివేయబడ్డారు, పాతాళ లోకములోకి. అవునా? వాళ్ళెవరు? మొదటిగా క్రీస్తుతో ఉన్నవాళ్లే, మొదటిగా దేవునితో ఉన్నవాళ్లే. కానీ ఆయన చనిపోయిన తర్వాత పాతాళానికి ఎందుకు వెళ్ళాలి? ఆయన చనిపోయిన తర్వాత మరణములోకి ఎందుకు వెళ్ళాలి? మరణములో ఎవరున్నారు? పాతాళములో ఎవరున్నారు? ఆయన క్రిందకు వెళ్ళాడు, ఆయన పైకి వెళ్ళాడు. వాక్యాన్ని పట్టుకోండి. ఈ వాక్యం మొత్తం మీకు తెలిసేదాకా ఆదివారం అన్ని క్వశ్చన్లతోనే వస్తా. ఇప్పుడు మనం ఉన్నది 2వ ప్రపంచం. ఆమేన్. 2వ ప్రపంచమేనో ఆదికాండం 1:1. ఇది జలప్రళయం తర్వాత ఉన్న భూమిది. ఆమేన్. కానీ మరలా క్రొత్త ప్రపంచం రాబోతుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అవునా? ఇది 3వ దశ. అంటే దేవుడు ఎప్పుడు 3లో పరిపూర్ణుడై ఉంటాడు. ఆమేన్. రైట్, జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఇందాక మనం చూస్తున్నాము, పాతాళములో విడిచిపెట్టబడిన దేవదూతలు పరలోకములో హెచ్చించుకున్న దూతలన్నిటినీ ఆయన
పాతాళములోకి నెట్టేశాడు. కానీ ఎర్రని ఘట సర్పము తోకతో నక్షత్రాలను పడేసిందే. అసలు ఆ నక్షత్రాలు ఎవరు? సరే వెళ్దాం, ముందుకెళ్దాం. రైట్. పేతురు గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచు. చాలండి. భౌతిక శరీరము, రెండవది ఆత్మీయ శరీరము. అంటే మర్త్యమైన శరీరము, అమర్త్యమైన శరీరం. పౌలు చెప్పాడు, మనలో మరొక పురుషుడు, అంతరంగ పురుషుడు ఒకడు ఉన్నాడు. వినండి, మనలో ఇప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాహ్య పురుషుడివి. కానీ నువ్వు తల్లి గర్భంలో నుంచి రాగానే నీ నాసికారంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊది నీలో ఆయన అంతరంగ పురుషుడుగా దేవుడు ఉన్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు నీలో ఉన్న జీవాత్మ దేవునిది. అంటే ఇప్పుడు నీలో దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు నీలో దేవుడున్నాడు. దేవుడు లేకపోతే నువ్వెప్పుడో చనిపోయే వ్యక్తివి. ప్రవక్త ఏమంటాడంటే వర్తమానంలో మాట్లాడతాడు, మానవుడు కూడా ఒక జంతువు లాంటి వాడు. యానిమల్ అంటే జంతువు. మమ్మాల్ అంటాం మనము. మమ్మాల్ యానిమల్ కాదు, మమ్మాల్. మమ్మాల్ అంటే అర్థం ఏంటంటే శరీరము ధరించి వేడి రక్తముతో ఉన్న జంతువులము. మనము జంతువులమే, కానీ దేవుని ఆత్మ మనలో ఉండటాన్ని బట్టి మనం వస్త్రాలు వేస్తున్నాం. జంతువుల్లో దేవుని ఆత్మ లేవు కాబట్టి అవి తమ శరీరాన్ని కప్పుకోలేవు. తేడాగా ప్రవక్త చెప్పిన మాట నేను చెప్తున్నాను, క్రొత్త మాట ఏం కాదు. ఆయన అన్నాడు, మానవుడు మమ్మాల్ అంటే, మమ్మాల్ అనగా MAMMAL. మమ్మాల్ అనగా మానవుడు కూడా ఒక జంతువు లాంటి వాడు. కానీ ఎప్పుడైతే మానవుడిలోకి దేవుడు తన ఆత్మను ఊదాడో అప్పుడు మానవుడు జీవాత్మ అయ్యి తన సిగ్గును కప్పుకోవటం, తన మానాన్ని కప్పుకోవటం, తన శరీరాన్ని కప్పుకొని తాను వస్త్రాలు ధరించటం ప్రారంభించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవదిగా ఆయన సమాధిలో పెట్టబడుట అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుచున్నాడు. ఆయన దేహాన్ని విడిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన చెరలోకి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన 2 చేశాడు, ఒకటి ఆరోహణమయ్యాడు, 2 అవరోహణమయ్యాడు. ఆయన చెరలోకి వెళ్ళాడు, ఆత్మలకు బోధించాడు. దేవుని దీర్ఘశాంతము కనిపెట్టినప్పుడు నోవహు దినాల్లో మార్పు చెందని వారు ఆయన ఆత్మ, ఆయన ప్రాణము, ఆయన యొక్క వాక్య శరీరము, ఆయన సొంత జీవము క్రిందకు వెళ్ళి, ప్రవక్త అన్నాడు వెంబడేద్దాము మనం కూడా ఆయన్ని. మీకు తెలుసా, యేసు ప్రభు చనిపోయి ఎక్కడి దాకా అయితే వెళ్ళి వచ్చాడో ప్రవక్త కూడా వెళ్ళి వచ్చాడు అక్కడికి. ఆయన చెప్పాడు, సాక్షి చెప్పాడు. నా తర్వాత నా సాక్షి నాకు గుర్తొచ్చింది. ఆయనంట కొన్ని నిమిషాల పాటు మనం దేవుని కూడా వెంబడిద్దాం. ఇక్కడ వినండి, మర్తులైన జీవులుండే స్థలం అంటే అనీతిమంతులు చనిపోయినప్పుడు, జాగ్రత్తగా వినండి, ఇది ఈ ప్రాంతం అంటే భూమి కిందకి వెళ్ళిన తర్వాత దెయ్యాల రాజ్యం ఒకటి ఉంటుంది, సైతాను రాజ్యం ఒకటి ఉంటుంది. దాన్ని దయ్యపు శక్తుల మండలము అన్నాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. దాని కింద అనీతిమంతులు అంటే వాక్యమునకు లోబడని వారు దెయ్యపు శక్తుల మండలము కింద అనీతిమంతుల ఆత్మలు ఉంటాయి. దాని కింద సైతాన్ రాజ్యం ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్. దాని కింద పాతాళం ఉన్నది. దెయ్యపు శక్తుల రాజ్యము, అనీతిమంతులు, సాతాను రాజ్యము, కింద పాతాళం.
ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళ లోకములోకి దిగి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా పాతాళములో ఎవరున్నారు? పరలోకములో ఉన్న దూతలు, త్రోసివేయబడిన దేవుని యొక్క దేవదూతలు ఎక్కడున్నారంటే పాతాళము యొక్క కటిక చీకటి బిలములోకి వారు పడద్రోయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు అక్కడే ఉండని, వాళ్ళని అక్కడే ఉండ, దేవుడు వాళ్ళని కదపట్ల. కానీ సాతాను రాజ్యము కింద నోవహు కాలములో వాక్యాన్ని ఎగతాళి చేసిన వారు, ఇప్పుడు ఈ సంఘములో కూడా కుళ్ళిపోయిన వారు, ప్రార్థన చేయని వారు, వీళ్ళందరూ లేదు అక్కడికే. మీ స్థలం అదేనమ్మా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2 స్థలాలు. ఒకటి ఈ స్థలం అయితే, రెండవ స్థలము ప్రవక్త మాట్లాడుచున్నాడు. మన పైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆమేన్. మన పైన పరిశుద్ధాత్ముడు పైన బలిపీఠము క్రింద ఉన్న నీతిమంతుల యొక్క ఆత్మలు ఉన్నాయి. ఆమేన్. నీతిమంతుల ఆత్మల పైన బలిపీఠం ఉంది. బలిపీఠం పైన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. చూడండి, మన పైన పరిశుద్ధాత్ముడు, నీతిమంతుల యొక్క ఆత్మలు, పైన బలిపీఠము, పైన దేవుడు. ఆమేన్. పాతాళము సైతాను రాజ్యము, అనీతిమంతుల యొక్క ఆత్మలు, పైన దుష్ట శక్తుల యొక్క మండలం అంటే సాతాను రాజ్యము. ప్రైజ్ ది లార్డ్. ఇది కిందది. పైది పరిశుద్ధాత్ముడు, నీతిమంతులు, బలిపీఠము, పైన దేవుడు. ఇప్పుడు ఈ రెండిట్లో ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళాలి. వెళ్తే కిందకే, లేదా నీతిమంతుల నివాసం చేసే పరిశుద్ధ స్థలం. ఈ 2 మార్గాలు. ఆరోహణమా అవరోహణమా? కిందకి దిగిపోతావా లేకపోతే పైకి వెళ్తావా? ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన కిందకి దిగాడు. ఆమేన్. కిందకి దిగి వెళ్ళంట ఆయన ఏం చేస్తాడంటే తలుపు తట్టుచున్నాడు. ఆమేన్. నశించుచున్న ఆత్మల యొక్క తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టుచున్నాడు. ఇప్పుడు పాతాళ లోకము యొక్క ద్వారముల యొక్క తలుపును ఆయన తట్టుచుండగా, ప్రైజ్ ది లార్డ్, సాతాను వాడంట వచ్చి తలుపు తీసి, వచ్చావా ఏమో వింటున్నారా? వచ్చావా? హేబేలును చంపినప్పుడే నిన్ను జయించాను అనుకున్నా నేను. సాతాను అంటున్నాడంట హేబేలును చంపినప్పుడే నిన్ను జయించాను అనుకున్నా. రెండవది ఆయన అన్నాడంట ప్రవక్తలను చంపినప్పుడే నిన్ను జయించాను అనుకున్నా. మూడవది అన్నాడంట బాప్తీసమిచ్చి యోహాను తలదీసినప్పుడే అసలు నీ గురించి చెప్పేవాడే లేడేగా, అప్పుడు కూడా నేను జయించాను అనుకున్నాను. వచ్చావా అన్నాడంట. ఇప్పుడు నువ్వు నా చేతిలో పడ్డావు, నువ్వు వచ్చావా అన్నాడంట. అప్పుడు ప్రవక్త అన్నాడు, అప్పుడు దేవుడు అన్నాడంట వచ్చాను రా ఇక్కడికే, నేను ఇక్కడికి వచ్చాను. ఆది కాండములో చెప్పానే, స్త్రీ సంతానము నీ తల చితక కొట్టబడిద్దని, అది నేనే. ఆమేన్. నీ తలను చితక కొడటానికి వచ్చిన వ్యక్తిని నేనే. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, నేను నా రక్తము చిందించి కలవరి శిలువలో అన్ని సమాప్తం చేసి, ప్రైజ్ ది లార్డ్, నీకు నోటీస్ ఇవ్వటానికి వచ్చాను. ఇక నీకు జయము లేదు, నీవు జయించలేవు, నేను అన్ని జయించుకుంటా వచ్చా. ఈ పాతాళం కూడా నాదే, ఇప్పుడు దీనికి అధికారిని కూడా నేనే. ఆమేన్. హల్లెలూయా. తాళపు చెవులిటి, పాతాళపు తాళపు చెవులు ఇచ్చేయి, ఇక నీకు అధికారం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తాళపు చెవిని తీసుకొని ఎగతాళి ఎవరైతే చేశారో, నోవహు కాలం మొదలుకొని క్రీస్తు చనిపోయే వరకు, నోవహు కాలంగా లోతు కాలము కానీ, ప్రవక్తల కాలములో కానీ, ఏలియా కాలములో, ఎలీషా కాలములో బోడివాడ ఎగతాళి చేసిన వారు, ప్రైజ్ ది లార్డ్, ప్రతి ప్రవక్త కాలంలో వాక్యాన్ని నమ్మని అవిధేయుల యొక్క
ఆత్మల యొద్దకు వెళ్ళి, ఎవరి అవిధేయులైన ఆత్మలంటే ఆకాశములో నుంచి రాలిపోయిన నక్షత్రాలే, పడద్రోయబడిన నక్షత్రాలు, వాక్యమును ఎగతాళి చేసిన దేవుని దూతలు. వారికి వెళ్ళి వారిని బోధించి, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, పరలోకము యొక్క తాళపు చెవులు పేతురుకిచ్చి వచ్చాను, ఇప్పుడు నేను పాతాళము యొక్క మరణము యొక్క తాళపు చెవులు స్వాధీనపరచుకోవటానికి వచ్చాను, కాబట్టి ఆ తాళపు చెవులు ఇచ్చాయి. దేవుడు అంట ఆ తలుపును పగలగొట్టి, ప్రవక్త అంటాడు, ఆయన ఒక్క దూకి సాతానుని పడగొట్టి ఆ తలుపు, పాతాళము యొక్క తలుపును మొక్కలు చేసి, పాతాళము యొక్క తాళపు చెవులు స్వాధీనపరుచుకొని ఆయన అంట తిరిగి వస్తూ మరణము యొక్క ద్వారము దగ్గరికి వచ్చి తలుపు తట్టుచున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఇందాకేను పాతాళ ద్వారము దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతున్నాడు, ఇప్పుడేను మరణము యొక్క తలుపు దగ్గరికి వెళ్ళి తాళం తీసి తలుపు కొడుతున్నాడు. లోపల ఎవరున్నారు? ప్రవక్త చెబుతున్నాడు, యోబు ఉన్నాడు. లోపల ఎవరున్నారు? యెహెజ్కేలు ఉన్నాడు. లోపల ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. లోపల ఎవరున్నారు? అబ్రహాం ఉన్నాడు. లోపల ఎవరున్నారు? పాత నిబంధన గ్రంథములో చనిపోయి మరణపు బంధకాలలో బంధించబడిన ప్రతి ప్రవక్త అక్కడే ఉన్నాడు. ఆమేన్. ఓ వారికి ఆయన బోధించాడంట. ఓ ఆయన అన్నాడంట, ఆ దావీదు సంతానము నేనే, ఆ అబ్రహాము సంతానము నేనే. ప్రైజ్ ది లార్డ్. ఆ కన్యక, ఆ కుమారుడు నేనే, దావీదు కుమారుడు నేనే, దేవుని కుమారుడు నేనే, ఆ స్త్రీ గర్భం నుంచి వచ్చిన మనిషి కుమారుడు నేనే. మీరు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆయనను నేనే. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు చెప్తున్నాడంట దేవుడు, మీరు గొర్రెల యొక్క, మేకల యొక్క, మీరు రక్తము క్రింద ఉన్నారు ఇప్పటి వరకు, కానీ ఇప్పటి నుంచి అవకాశం లేదు. ఇప్పటి నుంచి అవకాశం లేదు. తెల్లవారబోతుంది, ఈస్టర్ ఆదివారం రాబోతుంది, ఇంకా కొద్ది గంటలలో పునరుద్ధానం జరగబోతుంది. మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళవలసిన గడియ వచ్చింది. పునరుద్ధానం చెందే గడియలు దగ్గర పడ్డాయి. ఈ మరణాన్ని విడిచి మీరందరూ నాతో రావాలి అని చెప్పి చెరగా తీసుకొని ఈస్టర్ ఉదయాన్నే పరిశుద్ధులను తీసుకొని ఆయన బయటకు వచ్చాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లౌకిక సంఘకాలంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు యొద్ద రాయబడలేదా? ప్రకటన 3:20 ఎడలా వచ్చి అతనితో నేనను, అతడు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఈ కాలం యొక్క తలుపు కూడా తట్టుచున్నాడు ఆయన. మరి ఆ స్వరం నువ్వు వింటున్నావా? ఆ స్వరం నువ్వు వింటున్నావా? వినపడుతుందా? కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. సాధ్యమైనంత వరకు నేను ముగిస్తాను. అసలు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు రాల్చడానికి ఆ ఎర్రని క్రూర మృగానికి ఎందుకు వచ్చింది అసలు ఆలోచన? అంటే ఆట ఆడుకుంటున్నాడా? ఊరికే తోకంది కదని ఊపాడా? ఏమ్మా ఉన్నారా ఇక్కడే? సరే ముగిస్తున్నా, లేకండి